వెల్కమ్ టు డివై న్యూస్. చిట్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్ల నిరసన. రాష్ట్రంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నిటినీ ప్రైవేట్ పరం చేసి రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాల ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చిట్వేలి సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖర్లను డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా వారు ఆదివారం చిట్వేలు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా చిట్వేల్ సబ్ రిజిస్టర్ వారికి వినతి పత్రం అందజేశారు. ఓటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ ఉండబోతుందన్నారు. కీలకమైన భూ రికార్డులన్నీ భద్రతకు నోచుకోక ప్రజల ఆస్తులు గాలిలో దీపంలా మారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తరతరాలుగా కొనసాగుతున్న దస్తావేజు లేఖరుల వ్యవస్థకు జీవో నెంబర్ 396 ముప్పుగా వారు అభివర్ణించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిర్వహించాలని తలపెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. దాని ఫలితాన్ని ఆ ప్రభుత్వం అనుభవించిందని, కూటమి ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఆమోదిస్తే ఆ ప్రభావాన్ని ఎన్నికల్లో చూడవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు సమ్మెట వీరాంజనేయులు, రాజు, పిడుగు సుబ్బారాయుడు, దొంబరపు వెంకటేశ్వర్లు, శివశంకర్, మురళీ ప్రసాద్, పిడుగు, నజీర్, వంశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రోజు నుంచి అనగా జూలై 20 నుంచి ఈ నెల 31 వరకు దస్తావేజు లేఖరులందరూ పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో ఉన్న దస్తావేజు లేఖరులను కూడా ఈ ధర్నాలో, ఈ ఆందోళనలో మేము పాల్గొంటున్నాం. ముఖ్యంగా తెలియజేయడం అంటే ఇప్పటి వరకు రిజిస్ట్రేషను స్టాంపుల శాఖ గవర్నమెంట్ పరిధిలో ఉండడంతో అందులో ప్రభుత్వ ఆస్తులన్నీ భద్రంగా ఉంటున్నాయి, ఆ రికార్డులన్నీ భద్రంగా ఉంటున్నాయి. ఇదే కన్నా జరిగితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటే కన్నా జరిగితే ఈ రిజిస్ట్రేషన్ లావాదేవీలన్నీ ఆ సేవా కేంద్రాలకు వెళ్ళిపోతాయి. ప్రైవేటు సంస్థలు ఆధిపత్యం వహించే ఆ సేవా కేంద్రాలలోకి ప్రభుత్వ ఆస్తుల వివరాలన్నీ వెళ్ళడం వల్ల చెయ్యి తిరిగినట్టు వాళ్ళకు అనుకూలంగా రికార్డు మార్చుకునే అవకాశం ఉంది. ప్రజల ఆస్తులు గాలిలో దీపంలా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల అమలును రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఈ విడుదల చేసినటువంటి 396 జీవోను వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ ఆస్తులకు పరిరక్షణ కల్పించాలని, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.